బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు తెలంగాణలో 3 పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలతో సీఎం స్పీడ్ పెంచారు. రేపు పరేడ్ గ్రౌండ్స్లో రేవంత్ మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముందే పథకాలను రేవంత్ లాంచ్ చేస్తున్నారు. అలాగే కరీంనగర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కథన భేరీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా కేసీఆర్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ నిర్వహించనున్నారు. రేపు తెలంగాణలో 3 పార్టీలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలు నిర్వహించారు. ఇప్పటికే అభివృద్ధి పనులు ప్రారంభం, శంకుస్థాపనలతో సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ పెంచారు. రేపు పరేడ్ గ్రౌండ్లో రేవంత్ మహిళా శక్తి సభ, మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముందే పథకాలను రేవంత్ లాంచ్ చేస్తున్నారు. అలాగే కరీంనగర్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కథన భేరీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా కేసీఆర్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభ నిర్వహించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మణరావు, ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీ సభలు అయితే నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లో మహిళా సంఘాలతో భారీ సభ నిర్వహిస్తున్నారు. మహిళా సదస్సు నిర్వహిస్తున్నారు. 1,00,000 మందితోటి మహిళలు పాల్గొంటున్నటువంటి సదస్సులు ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ భేటీ అవుతున్నటువంటి సందర్భంలో కేబినెట్ లో కూడా మహిళలకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మా కేబినెట్ లో కూడా చర్చించిన తర్వాత మహిళా సదస్సులో ఈ యొక్క ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఆర్థిక సాయం సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఆడపిల్లలకు కళ్యాణానికి సంబంధించినటువంటి అంశంలో 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారాన్ని కూడా ఇచ్చేందుకైతే దానిపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు మహాలక్ష్మి పథకంలో వివిధ పథకాలను అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇటు మహిళా సంఘాలకు వడ్డీలోని రుణాలను కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంది. గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వడ్డీ లేని రుణాలు వాటిని పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ సర్కార్ అయితే దాన్ని ఎత్తేసిందని చెప్పి ఆరోపించినటువంటి నేపథ్యంలో మళ్ళీ అదే పథకాన్ని పునఃప్రారంభం చేయాలని చెప్పేసి మహిళలకు సూక్ష్మ రుణాలను, అంటే ఈ వచ్చినటువంటి రుణాల ద్వారా సూక్ష్మ పరిశ్రమలను నెలకొల్పుకునేందుకు చిన్న చిన్న పరికరాలను కొనుగోలు చేసుకొని ఉపాధి లభించే విధంగా ఈ యొక్క రుణాలను ఉపయోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వడ్డీ లేని రుణాలను ఇచ్చేందుకైతే ఏర్పాటు చేస్తా ఉంది. మరొక వైపు ఇటు రేపు కరీంనగర్ లో బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అధినేత జంగ్ సైరన్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ కరీంనగర్ లో భారీ బహిరంగ సభకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. మరొక వైపు ఇటు అమిత్ షా కూడా రేపు హైదరాబాద్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు భారీ సభ నిర్వహించాలని చెప్పేసి కూడా
బీజేపీ భావిస్తున్నది. మరొక వైపు ఇటు లోక్సభ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు 15వ తారీఖు నాడైతే ఒక ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ నోటిఫికేషన్ సంబంధించిన అంటే షెడ్యూల్ అయితే విడుదల చేసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది. 15 లేదా 16 తారీఖు నాడు నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ లోపే ఇటు పార్టీలు అయితే సమాయత్తం అవుతా ఉన్నాయి. నోటిఫికేషన్ రాకముందుకే రాష్ట్రంలో పోటీ సభలు ఇటు అదేవిధంగా 2 కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కూడా పోటాపోటీగా ఇటు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో మొన్ననే ప్రధానమంత్రి వచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలు వేరైనా కానీ అది ముఖ్యమంత్రి హోదాలో పాల్గొనడం జరిగింది. మరొక వైపు గత 3 రోజుల నుంచి వరుసగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు హైదరాబాద్ లో మెట్రో, డబుల్ డెక్కర్ కారిడార్, ఎలివేటెడ్ కారిడార్ తదితర కార్యక్రమాలు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంత్రులందరూ కలిసి కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. భద్రాచలం వేదికగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రేపు కేబినెట్ లో కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రేపు మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం సంబంధించినటువంటి అంశం, లేకపోతే వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి అంశం, అదేవిధంగా ₹1,00,000తో పాటుగా తులం బంగారం ఆడపిల్లలకు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనిపైన ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు కేసీఆర్ కూడా ఇటు ఇప్పటికే వివిధ పార్టీల్లోకి అంటే బీజేపీలోకి, ఇటు కాంగ్రెస్ పార్టీలోకి, అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు వెళ్తున్నా కానీ దానిపైన ఏమాత్రం కూడా స్పందించకుండానే ధీమాతో అయితే ఉన్నారు. ఈ రేపైతే జంగు సైరన్ పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో గెలిచేది తామే అని చెప్పేసి కూడా చెబుతా ఉన్నారు. ఇటు కార్యకర్తలకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తన నివాసం వేదికగా ఇటు ఈరోజు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా మాట్లాడుతున్నారు. నిన్న జైరాబాద్ కు సంబంధించిన నేతలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే అభ్యర్థులను ప్రకటించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి అంటే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను కూడా ప్రకటించేందుకైతే అంటే ఈ రోజు లేదా రేపైతే కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా కూడా అభ్యర్థులను అయితే అన్వేషణ చేస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఇది బీజేపీలో చేరినటువంటి నేతలకు కూడా టికెట్లు ఇచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి కూడా అగ్రనేతలందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా క్యూ కడతా ఉన్నారు. మొత్తానికైతే రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవాలి. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ రాంబాబు.